హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. నేను మా అత్తగారింటికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే కదా! మా ఆయన టీటీడీ సేవకి వెళ్ళినప్పుడు నేనైతే ఒక్కదాన్నే ఉండకుండా నేను మా అత్తగారింటికైతే వెళ్ళాను. ఇంకా మా అత్తగారి దగ్గర నేనేమేం చేస్తాను, అలాగే నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేది ఈరోజు వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. అందుకనే ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా మార్నింగ్ వాటర్ అనేవి 9 ఆ టైంకి అయితే వస్తాయి. ఈలోపు బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి లేకంగానే ముందు ఫ్రెష్ అయితే అయ్యాను. అంటే బ్రష్ అవి చేసుకున్నాను అనమాట. పనులన్నీ అవ్వకముందే ఎలా ఫ్రెష్ అవుతాం చెప్పండి. అందుకని చెప్పి దోశలు అనేవి వేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మా మావయ్య గారు కూర్చున్నారనమాట. మా మావయ్య గారికి దోశలు వేస్తున్నాను ఫస్ట్. దాని తర్వాత మా అత్తకి ఒక 2, నాకు ఒక 2 వేసుకొని తింటామన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు తినేసిన తర్వాత నేను లాస్ట్లో అయితే తింటానండి. టిఫిన్ అయినా కానీ, భోజనమైనా కానీ, ఏదైనా కానీ ముందు వాళ్ళు తిన్న తర్వాతే తింటాను. అక్కడనే కాదు, మా ఇంట్లో కూడా అంతే. నేను మా హస్బెండ్ తిన్న తర్వాతనే తింటాను మ్యాక్సిమమ్. ఇంకా ఆయన కుదరదు నేను రాను అన్నప్పుడు నేనైతే తినేస్తానన్నమాట. లేదంటే కనుక మా హస్బెండ్‌కి పెట్టేసి మా ఆయన అంతా తినేసిన తర్వాత చేయి కడిగేసుకున్న తర్వాత నేనైతే తింటాను. మా అన్నయ్య వాళ్ళు అంటే మా వంశీ అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఎక్కిరిస్తారనమాట. మీ ఆయన ఎక్కడికొచ్చినా నువ్వు గారం చేస్తావు, మీ ఆయన తినే వరకు నువ్వు తినవు, లేకపోతే మీ ఆయన తిన్న కంచం కూడా నువ్వే తీస్తావు, ఎంత రెస్పెక్ట్ అసలు నువ్వే అలవాటు చేస్తున్నావు గంగాకి అనేసి అంటూ ఉంటారనమాట. కానీ నాకు అదొక అలవాటు అయిపోయిందండి. ఇప్పుడే కాదు, పెళ్ళైన కాడ నుండి కూడా మా హస్బెండ్ తిన్నాక తినడం, దాని తర్వాత వచ్చేసి మా హస్బెండ్ తిన్న ప్లేట్ని నేనే తీయడం, ఇట్లా అలవాటు అయిపోయింది. కానీ అదే కరెక్ట్ కదా! మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్నదే. సాంప్రదాయం అనేది ఇలాగే ఉంటుంది. కానీ ఇలాంటివి ఫాలో అవ్వడానికి కూడా కొంతమంది నామోషీగా అయితే ఫీల్ అవుతారు. ఇంకా ఇక్కడొచ్చేసి నేను మధ్యాహ్నం కొన్ని కొట్టులోకి సరుకులయి కావాలి అన్నారని చెప్పేసి నేను మా మావయ్య వెళ్ళి సరుకులయి కొనుక్కొచ్చామనమాట. కొనుక్కొచ్చిన తర్వాత మా అత్తయ్య అయితే చుక్కాకు పప్పు అయితే చేసింది. ఇంకా అది తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఎండలో వెళ్ళొచ్చాం కదా! బాగా నీరసంగా అయితే ఉంది. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకి అయితే నీళ్ళైతే రావడం మొదలుపెట్టాయి. ఇంకా ఒక రోజంతా నీళ్ళైతే రాలేదండి. చాలా ఇబ్బంది అయితే పడ్డాము. అందుకని అన్నిట్లికి నీళ్ళైతే పట్టేసుకున్నామనమాట. ఇంకా దాని తర్వాత నేను అంట్లన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఎందుకంటే అంట్లు అనేవి కొన్నే ఉంటాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ అవి 2 పూట్ల తోమేసుకుంటే ఏంటంటే మధ్యాహ్నం వంటకు కానీ, ఉదయం టిఫిన్‌కి కానీ, ఈవినింగ్ డిన్నర్ టైంకి కానీ మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడు అంట్లు అప్పుడు తోమేసుకుంటే మనకు కూడా బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఏంటంటే షింక్ దగ్గర నుంచొని అంట్లు తోముకుంటాం బాగా అలవాటు అయిపోయింది కదా! అక్కడ కూర్చొని తోమాలంటే కొంచెం ఇబ్బంది అనిపించిద్ది ఒకరోజు. కానీ తర్వాత అలవాటు అయిపోద్దనమాట. కూర్చొని తోముకునేంత స్పేస్ మన అపార్ట్మెంట్స్‌లో ఉండవు కదా! కానీ బెస్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఇలా కూర్చొని చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ అనేది అవుతుందనమాట. బ్యాక్ బోన్ దగ్గర అన్నిట్ల దగ్గర అయితే మనకి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. ఇంకా నీళ్ళన్నీ కొంచెం కొంచెంగా పట్టుకొని నేనైతే ఇట్లాగా మొత్తం అంట్లన్నీ కూడా తోమేసుకుంటున్నాను. మీరు షింక్ దగ్గర నుంచొని అంట్లు తోముకుంటానికి ఇష్టపడతారా? లేకపోతే ఇట్లా కూర్చొని ప్రశాంతంగా తోముకుంటానికి ఇష్టపడతారా అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడికొస్తే ఏంటంటే గోరింటాకులని, హెడ్ ప్యాక్‌లని, అదే హెయిర్ ప్యాక్‌లని అట్లాంటియన్నీ ప్రయోగం చేస్తూ ఉంటాననమాట. ఎందుకంటే పల్లెటూరుల్లో అన్నీ దొరుకుతాయి మనకి. మందారాకులు కానీ, గోరింటాకు కానీ, మందార పువ్వులు కానీ, కరివేపాకు ఏదైనా కానీ చక్కగా ఇంటి పెరట్లోనే పెంచుకుంటారనమాట. కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ కోసుకోవచ్చు. చక్కగా ఎవరిని అడిగినా ఇస్తారు. చక్కగా మనం ఏది కావాలితే అది మనం చేసుకోవచ్చు అనమాట. మన సిటీలో ఏంటంటే గోరింటాకు దగ్గర నుండి కరివేపాకు వరకు మొత్తం కూడా కొనుక్కుంటామే. కానీ ఇక్కడ పల్లెటూరులో ఏంటి చక్కగా చెట్లకి తుంపి అప్పటికప్పుడు మనం చేసుకుంటే దాన్ని ఫీల్ అనేది డిఫరెంట్‌గా ఉంటది.
ఇంకా అంట్లన్నీ తోమేసిన తర్వాత కొంచెం నీళ్ళు కొట్టేసి చీపురుతో మొత్తం కూడా తుక్కు అదంతా కూడా తోమేశాను, అదే ఊడ్చేసానమాట. ఇంకా అక్కడైతే చెత్త అదంతా కూడా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత చేటతో ఎత్తేసుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలాగో నీళ్ళు వస్తున్నాయి, పొద్దున్న అంతా హడావుడైపోతుంది, ఎండెక్కుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా నానబెట్టేస్తున్నాను. బట్టలు నానబెట్టేస్తే ఏంటంటే పొద్దున్నే ఎండెక్కే వరకు ఉండకుండా ఫస్ట్ అయితే అవి ఉతికేసుకోవచ్చు అనమాట నీళ్ళు వచ్చే టైంకి. ఇక్కడ వచ్చేసి తింటాం ఇక్కడే, పడుకుంటాం ఇక్కడే, వంట చేసుకుంటాం ఇక్కడే, ఆనందంగా టీవీ చూసుకునేది ఇక్కడే, లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ అన్నీ ఒకటే రూమ్ అనమాట. ఎంతమంది వచ్చినా ఈ ఒక్క రూమ్లోనే ఉండాలి, ఒక్క రూమ్లోనే అడ్జస్ట్ అవుతాం అనమాట మేము. ఇంకా అదంతా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా నైట్కి అయితే నేను మా ఇంటికా నుండి వచ్చేటప్పుడు జొన్న రొట్టెలు అయితే ప్యాకెట్ తీసుకొచ్చానండి, ట్రై చేద్దాము అనేసి జొన్న రొట్టెలు అయితే తీసుకొచ్చాము. కానీ అసలు సాగుతున్నాయి అన్నమాట, ఎందుకంటే దాంట్లో గోధుమ పిండి, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్ అన్నీ కలిపారనమాట. మా ఆయన అయితే ఏమి చూడకుండా తీసుకొచ్చేసారు. కానీ ఇంకా తెచ్చింది పడేయలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇట్లాగైతే జొన్న రొట్టెలు అయితే కాల్చుకుంటున్నాం అనమాట. నేను మా అత్తయ్య తింటున్నాము. మా మావయ్యకి అయితే అన్నం ఉంది, పొద్దుంది కొంచెం అన్నము పప్పు ఉందన్నమాట. ఇంకా మేము జొన్న రొట్టెలోకి పప్పు వేసుకొని తినేస్తున్నాము. మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు అంటే ఇష్టం, ఎంతమంది ట్రై చేశారు? నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, కానీ అన్సాటిస్ఫై అనమాట. కాబట్టి ఇంకా ఈసారి ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి జొన్నపిండి అయితే మొన్న తెచ్చుకున్నానమాట. చూద్దాము ఎంత బాగా వస్తాయో, అసలు చేయగలనా లేదా అనేది చూద్దామన్నమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే కొంచెం మెత్తగా వస్తున్నాయి, లేకపోతే అసలు గట్టి బండ్ల ఆడ్లాగా వస్తున్నాయి అనమాట. అంటే అప్పడంలాగా ఇరిగినా మనం తినగలం, కానీ అసలు ఇరగకుండా తినకుండా ఉంటే మనం ఎలా తినగలం చెప్పండి. అందులో నాకు పళ్ళు అనేవి పెయిన్ ఉన్నాయి కదా, దానివల్ల అయితే ఎక్కువ నవ్వలేను, కాబట్టి నేను ఇబ్బంది పడకూడదని చెప్పేసి నెయ్యితో అయితే కాల్చుకున్నాను. ఆల్రెడీ మా అత్తకి ఇచ్చేసిన తర్వాత నేనైతే లాస్ట్లో వేసుకొని తిన్నానమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా షూట్ అయితే చేయలేదు, డైలీ ఒకటే రొటీన్ ఉంటుందండి, ఏమీ మారదు. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇంకా స్పెసిఫిక్గా ఏంటంటే గోరింటాకు మా అత్తయ్య కంపల్సరీ పెట్టుకోమనిద్ది. అసలు నేను వద్దంటే కనుక అసలు ఊరుకోదనమాట, ఖచ్చితంగా కోసుకొచ్చేసిద్ది, రుబ్బేసిద్ది, పెట్టేసిద్ది అనమాట నాకు. మీలో ఎంతమంది ఇట్లాగా ఉంటారు, మీ అత్తగారులు ఇట్లాగా మీతోటి? నన్ను అయితే కూతురులా చూసుకునిద్ది మా అత్త. మా పేరెంట్స్ని అయితే అస్సలు గుర్తురానివ్వరు అనమాట, అంత బాగా చూసుకుంటారు. ఇంకా మా అత్తయ్య నేను పెడతాను అన్నారనమాట. ఇంకా చక్కగా మాట్లాడుకుంటా, మేమిద్దరం మాటలు చెప్పుకుంటా, ఇంకా కొట్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటా అయితే మేము ఇక్కడ గోరింటాకు అయితే పెడుతుంది, నేనైతే పెట్టించుకుంటున్నాను. మీ అత్తగారు కూడా ఇట్లాగే పెడతారా? మీ అత్తగారితో కూడా మీరు టైం ఇలాగే స్పెండ్ చేస్తారా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. కానీ అందరిళ్ళల్లో ఇలా ఉండిద్దో ఉండదో తెలియదు, కానీ మా అత్తగారు మాత్రం చాలా ఇదిగా చూసుకుంటారు. నాకు కొంచెం బాగోపోయినా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట. ఎందుకు ఏంటి అసలు ఏమైంది అని చెప్పి రాత్రి బయలుదేరి వచ్చేస్తారు. నాకు మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా మా అత్తగారు రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ రోజంతా చూసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిద్ది, మనకంటూ ఎవరు రానప్పుడు మా కోసం ఒకరు ఉన్నారు అని చెప్పేసి అనిపించిద్ది కదా. కొంతమంది అత్తగారులు అయితే బిడ్డ పుట్టినా కానీ చూడకుండా ఉంటారు, కానీ అంత క్లిష్టమైన పరిస్థితుల్లో రాచి రంపాలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. నువ్వేదో చేసావు, నీ వల్లే ఇట్లాగ అయ్యింది అని చెప్పి అనే అత్తగారులు కూడా ఉంటారు. కానీ మా అత్తగారు మాత్రం సరే అదే వచ్చిద్ది, నువ్వు కంగారు పడమాకు, నువ్వు బాధపడమాకు, మేము ఉన్నాం కదా అన్న ధైర్యం, భరోసా అయితే మా అత్తగారు అయితే ఇచ్చారనమాట. ఒక్క మాట కూడా అనరండి. ఇప్పటికీ మాకు 5 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి, ఏంటి ఇంకా కనలేదు అన్న ఒక్క మాట కూడా మా అత్తగారు అంటారనమాట. ఏంటంటే మా అత్తగారికి తెలుసు మేము ఏం స్ట్రగుల్స్ పడుతున్నాము, ఎలాంటి ఫేస్లో ఉన్నాము, మేము ఎలాంటి ఆలోచనలతో ఉన్నాము, అసలు మేము టెన్షన్స్ పడుతున్నాము, దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, మేము తీసుకునే మెడిసిన్స్ మేము తీసుకుంటున్నాము, కానీ అది టైం అనమాట. ఆ టైం వచ్చినప్పుడే ఏదైనా మంచి చెడు జరుగుతాయి. ఆ టైం వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు, ఎంతమంది వచ్చి ఆపినా కానీ ఆపలేరు అనమాట. కానీ ఈ విషయంలో మాత్రం నేను చాలా గ్రేట్ఫుల్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలామంది అసలు చూసుకోరు, కోడళ్ళని అత్తలను కూడా చూసుకోరు. కానీ మేమైతే ఒక ఫ్యామిలీ అనమాట. మేమేంటంటే వాళ్ళకి ఏదన్నా బాగోపోయినా మేము పరిగెట్టుకుంటే వెళ్ళిపోతాను, వాళ్ళకి
అంటే వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారంటే నాకు చిన్నదైనా కానీ వచ్చేస్తారనమాట. ఎంత దూరమైనా 8 అవర్స్ జర్నీ అయినా కానీ ఆ వయసులో వాళ్ళు నా కోసం పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. నాకు చాలా గ్రేట్‌ఫుల్‌గా అనిపిచ్చిద్ది. ఏంటంటే మనం చూసుకునే దాన్ని బట్టి వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకుంటారు అన్న ఒక అభిప్రాయం అనేది ఉండిద్ది కదా! అంటే మేమేమి గొడవలు పడకుండా ఉంటాము, మేమేమి తగువులాడుకోకుండా ఉంటాము అని అయితే నేను చెప్పను. మేము కూడా తన్నుకుంటాము, మేము కూడా పోట్లాడుకుంటాము. మాట మాట దగ్గర అయ్యిద్ది. కానీ మేమేంటంటే ఒక దగ్గర సర్టెన్ పాయింట్ దగ్గర మేము ఫుల్ స్టాప్ పెట్టేస్తాము. అంటే ఒక పూట సాగిద్ది అంతే. మేము ఒక గంట సేపు కూర్చొని మాట్లాడుకుంటే అది సాల్వ్ అయిపోతుందనమాట. కొంతమంది అయితే పెద్ద మనుషుల్లో పెట్టేసి నానా రచ్చలైతే చేసేస్తారు. అలాగా కాకుండా ఇద్దరం ఒక మాట మీద ఉండి ఒకళ్ళ మాట ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకొని మన లైఫ్ని మనం లీడ్ చేస్తే మన కాపురం కూడా హ్యాపీగా ఉంటుంది కదా! ఇదే నా అభిప్రాయం అనమాట. ఇంకా నేను మెయిన్‌గా తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి ఇప్పుడు గోరింటాకు అయితే కోసింది. మా ఆయనకి గోరింటాకు, గాజులు, బొట్టు అంటే ఒక మంచి శారీలో ఒక డివైన్ ఫీల్‌లో మా ఆయనకి కనిపించాలి అని మా అత్తయ్య కోరుకుంటుందనమాట. ఎందుకంటే అప్పటికి 4, 5 డేస్ అయిపోతుంది మా ఆయన్ని చూసి. ఇంకా అంటే పేరెంట్స్‌కి తెలుసు కదా! ఇట్లాగా అంటే వాళ్ళు అలాంటి ఫేస్ నుండే దాటుకొని వచ్చారు. అందుకనే నన్ను అట్లా రెడీ చేసి చక్కగా పంపియాలని చెప్పేసి అనుకున్నారనమాట. అందుకని చెప్పేసి గోరింటాకు అయన్నీ కోసుకొచ్చి పెట్టారు. ఇంకా దాని తర్వాత అంట్లేని తోమమాకు కలర్ అంతా పోయిద్ది. ఇంకా నువ్వు బట్టలు మడతపెట్టు, నేను అంట్లయి తోమేసుకుంటాలే కొంచెమేగా ఉన్నాయి అనేసి అన్నారనమాట మా అత్తయ్య. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం ఏదో తిన్నాను, అది బాగా గ్యాస్ పట్టేసిందని సోడా తాగుతున్నాననమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీ అత్తగారు కూడా ఇట్లాగే చిన్నపిల్లల్లాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. నాకైతే షేర్ అయితే చేసుకోండి. మేమైతే మంచి ఒక బాండింగ్లో ఉంటాము. చూసిన వాళ్ళందరూ మీ కూతురా అని అడుగుతారనమాట. అంత హ్యాపీగా అంత జోవియల్గా ఉంటాము మేము ఎక్కడికి వెళ్ళినా కానీ. మీ బాండింగ్ కూడా ఇట్లాగే ఉండిద్దా ఏంటి అనేది, మీరు ఎలా ఉంటారు మీ అత్తగారులు ఇన్లాస్తో అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఇట్లాగైతే మొత్తం సర్దేసుకుంటున్నాను. చెప్పాను కదా, లివింగ్ రూమ్ అయినా ఇదే, కిచెన్ అయినా ఇదే, బెడ్రూమ్ అయినా ఇదే, డిన్నర్ రూమ్ అయినా ఇదే, ప్రతిదీ ఇక్కడే అనమాట. అసలు ఒక్క రూమ్లో అడ్జస్ట్ అయితే అవుతున్నాం అనమాట మేము. ఇంకా తర్వాత రోజు తిరుపతి వెళ్ళేది ఉందనమాట. అందుకే చీర అవన్నీ కూడా బయట పెట్టుకొని ఉంచుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం సెట్ చేసుకొని వెళ్ళాలి అంటే అది టైం సరిపోదు కదా, అందుకని చెప్పేసి ముందు రోజే సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ తీసి బయట అయితే పెట్టేసుకొని ఇంకా నైట్కి ఇంకా మంచం వేసుకొని పడుకొని పోయాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇట్లాగైతే రెడీ అయిపోయి వచ్చానమాట మా ఆయన దగ్గరికి. ఇంక ఈ వ్లాగ్ అంతా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు తిరుపతి వెళ్ళిన తర్వాత. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.